guys, what's up? Good evening. Welcome back to Juhet Vlogs. Welcome back to one more vlog, guys. Evening 6 o'clock అట్లా అయితే ఉంది. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారు అందరూ? యాక్చువల్గా అన్ని ప్లాన్ నేను అనుకున్నట్టు జరిగిందంటే ఈ పాటికి నేను ప్యాకింగ్ చేసుకొని రేపు వెళ్ళాల్సింది. రేపు కూడా కాదు, ఈ రోజే వెళ్ళాల్సింది. ఈ రోజు ఫ్రైడే అని మా మమ్మీ పంపిననింది. సర్లే ఓకే రేపు వెళ్తాను అని చెప్పిన. వద్దని చెప్తాంది గైస్. ఇంకా 1 వీక్ కదా అయింది వచ్చి. దట్టు ఇంకా దర్శన్ కూడా లేడు, ఇక్కడ నుండే వర్క్ చేసుకో అని చెప్పింది. మేంగానే ఇంకా దర్శన్ అక్కడ ఉన్నాడు. ఇంకా ఆడైనా మళ్ళీ నీకోసం మీ అత్త మేము అమరాల్సిందే. మా మమ్మీ అదే అంటా అండి, నీకోసం వాళ్ళ పాపం కోరమంగళ దగ్గర నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండాలా. మళ్ళీ మావయ్య ఒక్కడే ఉంటారు, అదేందో నువ్వు ఇక్కడే ఉండు వీడియో తీసుకో అని చెప్తున్నా. నాకు అన్ని అక్కడే గైస్. నేను ఎందుకంటే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఆ అడ్రస్ కే పోతాయి అనమాట. అండ్ నాకు కావాల్సినవి అన్ని అక్కడే ఉన్నాయి. ఏం చెప్తున్నారు, అవే కదా కావాల్సింది. షాకిర్ ని మా డ్రైవర్ ఉన్నారు కదా, నైట్ పంపిస్తాము, నీకు మార్నింగ్ అంతా తెప్పించేస్తాము అంటున్నారు. సో అట్లా నా ప్లాన్ అంతా వీళ్ళు రివర్స్ చేస్తున్నారు. అది ఇంకా ఎక్స్టెండ్ అయింది. పోన్లేండి, నేను అనుకుంటే వర్క్స్ అన్నా అయిపోయిన తర్వాత పోస్ట్ పోన్ అవుతున్నాయి. సో మిగతా అంటే మెయిన్ వర్క్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. వీడియోలు అవి ఉంటాయి కదా, షూటింగ్, ఎడిటింగ్. మా అమ్మ అదే అంటుంది, అక్కడైతే అంతా నువ్వే చేసుకోవాలి, ఇక్కడైతే ఓన్లీ నీ వర్క్ ఒకటే చేసుకోవచ్చు. కానీ పూజ, ఇంకా ఎక్స్ట్రా పనులు అవి ఇవి అన్ని ఉంటాయి కదా. చూడండి ఇట్లా చెప్తారు గైస్. ఇక్కడైతే నేను అన్ని చేయిస్తాంట, అదొక పనే చేసుకుంటాను. అది కాక ఇప్పుడు ఫస్ట్ వీక్ కదా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఈ వీక్ అయిపోయినాక వెళ్ళు అని చెప్తాను. మళ్ళీ ఇద్దరు రండి, ఒడిబియ్యం కట్టుకొని వెళ్తారు. అట్లా చెప్తా ఉంది. దర్శన్ ఇంకా క్లారిటీ లేదు. యాక్చువల్గా ఈ రోజు ఈవినింగ్ చెప్తా అన్నాడు ఎప్పుడు వస్తా అని చెప్పి, కానీ ఇంకా క్లారిటీ లేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది దర్శన్ వచ్చే లోపల. బికాజ్ అక్కడ రావాలంటాడు తొందరగా. దర్శన్ వస్తే మళ్ళీ రావాలంటాడు, పోదాం అక్కడికి అంటాడు అనమాట. సో అందుకని చెప్పేసి తొందరగా ఇట్లే వచ్చేసి ఇట్లే పోతున్నాం మళ్ళీ రా. ఎస్, చూడాలా ఎట్లా ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మా అమ్మ రెడీ ఎక్కడికో పోతుంది గైస్. ఎక్కడా లేదు, రేపు ఫంక్షన్ కి వెళ్ళాలి. అన్ని ఫంక్షన్లే, వరుస పెట్టి ఫంక్షన్లే. మాఘమాసం స్టార్ట్ అయిందని చెప్పేసి గృహప్రవేశము, పెళ్లి అన్ని ఉన్నాయి గైస్. అందుకు ఎన్న పెట్టించుకోవాలా, ఐబ్రోస్ తీసుకో. ఎన్ని రోజులైనా ఇక్కడ బ్యూటీ పార్లర్ సరిగలే, అందుకనే ఎక్కడికైనా వేరే దగ్గరికి పోవచ్చు కదా. ఇక్కడ ఏదో చూసినామా, నేను జేసలోనూ ఎవరో చెప్పినా రజిత్ బాగుంటుందని. నువ్వే కదా చెప్పిండేది, అమ్మ ఇక్కడ మంచి సలోన్లు లేవు అని అడుగుతుంది. ఏ సలోన్ బాగుంటుంది చెప్తే పోతుందంట. అజిత్ హిస్ హియర్. ఇప్పుడు ఐబ్రోస్ ఒకటేనా, అంతేనా? మామూలుగా అయితే ఇంట్లోనే పెట్టుకుంటుంది, కానీ ఈ రోజు పోతుంది. అంటే చాలా రోజులు అయిపోయి లోపల అంతేలే, పెట్టించుకోపో. ఓకే గాయ్స్, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. with me, talking to the night until the morning, building chemistry. I don't think I ever wanna go, come closer next to me. నావి కొత్తవి శారీస్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ దాంతోపాటు శారీకి టెసల్స్ కూడా కొంచెం పెట్టించామన్నమాట, కుచ్చులు కొన్ని వాటికి అంతా. సో ఈ శారీ ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. మనము వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకుండే శారీ అనమాట. నేను ఇది అమ్మ ఏమన్నారంటే, ఇంత మంచి శారీ, సో ఏదన్నా మంచి ఫంక్షన్స్ వచ్చినప్పుడు వేసుకో, అట్లే పెట్టేద్దాంలే దీన్ని అన్నారు. అండ్ దీనికి కుంచెన్లు కూడా చాలా మంచిగా వేశారనమాట. అంటే మగ్గం వర్క్తో వేస్తారు కదా, అలా వేశారు. సో ఇవన్నీ మొత్తం మాకు భారతీ ఆంటీనే అక్కడే చేయించుకుంటాం అనమాట. భారతీ ఆంటీతోనే పెళ్లి టైంలో కూడా ఆంటీనే చేసేవాళ్ళు మాకు ఇవన్నీ. సో చూడ్డానికి కూడా చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఈ సారీ ఎలాగో గ్రాండ్ ఉంది కదా, సో ఇవి పెట్టించడం కూడా కొంచెం అట్లనే పెడితే బాగుంటుంది అని చెప్పారనమాట. సో అండ్ దీంతో పాటు ఇంకొక సారీ కొంచెం గ్రే కలర్ది. ఈ సారీకి ఏంటంటే కొంచెం నా దగ్గర లేని మోడల్ పెట్టించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి, రొటీన్గా అన్నిటికీ కుచ్చులు ప్యాటర్న్ కాకుండా కొంచెం మెటల్ డిజైన్ లాగా ఏదైనా పెట్టిస్తే బాగుంటుంది. ఇలాంటి డిజైన్ నా దగ్గర లేదనమాట. సో అందుకు ఇట్లా సింపుల్గాను ఉంటుంది, ప్లస్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇవి కొంచెం పెట్టించాము. అండ్ అట్లనే మమ్మీ తీసుకున్నారనమాట శారీస్ కొన్ని. సో ఆ శారీస్ కూడా స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మమ్మీ కూడా చాలా సింపుల్గా పెట్టించుకున్నారు. కలర్ కాంబినేషన్లో పింక్కి తగినట్టు కలర్ కాంబినేషన్ ఏది ఉంటుందో అది. అండ్ మా నాన్నమ్మకి నిల్చొని చూడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏమైనా కొత్తగా వచ్చినా లేదంటే ఏదైనా ఇన్ జనరల్గా చూడాలన్నా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ కలర్ కాంబినేషన్స్ అంతా ఇది నీకు సెట్ అవుతుంది, ఇది చాలా బాగుంటుంది అని మమ్మీకి కూడా చెప్తా ఉంటారు అనమాట. సో ఇవి తీసుకునేటివి అండ్ వచ్చిండేటివి అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. Talking to the
night until the morning, building chemistry. I don't think I ever wanna go, come closer next. గుడ్ మార్నింగ్ అగైన్. ఈరోజు February 1st, న్యూ మంత్, న్యూ స్టార్ట్ అగైన్. ఎవరికైతే జనవరిలో వర్క్స్ పెద్దగా కాలేదు, సో ఫిబ్రవరి ఈజ్ ఇయర్ న్యూ జనవరి అనుకొని మళ్ళీ ఫ్రెష్ ఇయర్ లాగే స్టార్ట్ చేసేసేయండి. సో ఇప్పుడే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఐఎమ్ జస్ట్ స్ప్రేయింగ్ దిస్ బాడీ మిస్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇక్కడ ఉండే వాటిలో ఇవే ఉన్నాయి, ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక సెట్, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక సెట్ పెట్టేసి ఉంటాను. సో ఇదేంటంటే ఆక్వాలాజికా రీఫ్రెష్ ప్లస్ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్. సో బేసిక్గా పేరు ఒకటే బాడీ మిస్ట్, కానీ మనం బాడీ మీద, క్లోత్స్ మీద అండ్ హెయిర్ మిస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఎన్ని కావాలంటే అన్ని ఫ్లేవర్స్ మొత్తం ఉన్నాయి గైస్. లుక్ అట్ దిస్, నా దగ్గర అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అయితే చాలా మంచి ఆక్వా అండ్ ఫ్రెష్ స్మెల్ వచ్చేది వేసుకున్నాను. అండ్ కొన్ని రోజుల్లో ఏమవుతుందంటే ఐ జస్ట్ వాంట్ టు స్ప్రే టు మై హెయిర్ అండ్ ఒక మంచి ఫ్లోరల్ అండ్ స్వీట్ స్మెల్ కావాలనుకుంటే జస్ట్ ఇట్లా స్ప్రే చేసేస్తాను అనమాట. స్మెల్ ఒక్కొక్క దాన్ని అమేజింగ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీనిలో కోసం చూస్తూ అంటే నేను ఇంకా దీని గురించి కొంచెం పర్ఫ్యూమ్ హాల్ లాగా అనుకోవచ్చు, కొంచెం మీకు ఫ్రేగ్రెన్స్ నోట్ ఏముంది ఏమని చెప్తాను, సో దట్ యూ కెన్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దీస్ వన్స్. ఇవే బాడీ మిస్ట్ గైస్, ఆక్వాలాజికా రీఫ్రెష్ ప్లస్ బాడీ మిస్ట్ అనమాట. సో ఇందులో 4 వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తూ ఉండే ఆక్వాలాజికా రీఫ్రెష్ ప్లస్ ఓషన్ బ్రీజ్ ఏంటంటే కొత్తగా లాంచ్ చేశారనమాట. సో చాలా మంచి ఆక్వాటిక్ నోట్స్తో ఉంటుందన్నమాట. ఒక మంచి ఆక్వా ఫ్రేగ్రెన్స్ లాగా ఉంటుంది. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ యూనిసెక్స్ ఆల్సో, ఎవరు కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చాలా ఇంటెన్స్ హైడ్రేషన్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. స్కిన్ మీద కూడా నాన్ ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఆరామ్గా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ ఓన్లీ బాడీ మీద ఒకటే కాదండి, యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ హెయిర్, లేదంటే బట్టల మీద, బేర్ స్కిన్ మీద కూడా మీరు దీన్ని అప్లై చేయొచ్చు. చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయన్నమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది సల్ఫేట్, పారాబెన్ ఫ్రీ. సో మినరల్ ఆయిల్ లాంటివి ఏం ఉండదు అనమాట ఇందులో. కంప్లీట్లీ క్లీన్ బ్రాండ్ ఇది మనకు. అండ్ దీంతో పాటు ఇంకా 3 more వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో నేను నా ఫేవరెట్స్ కూడా ఐ విల్ మెన్షన్. అండ్ ఇందులో ఉండే నెక్స్ట్ది, అండ్ దట్టు ఇది చాలా మందికి నచ్చే ఫ్రేగ్రెన్స్, స్వీట్ సమ్మర్ కిస్ అని చెప్పేసి. ఇందులో మంచి స్ట్రాబెర్రీ అండ్ చాలా మంచి రెడ్ యాపిల్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం హింట్ ఆఫ్ వెనిలా కూడా యాడ్ అయి ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నేను ఇది హెయిర్ మీద ఎక్కువ అప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ బాడీతో పాటు హెయిర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి సన్ కిస్డ్ వెనిలా. సో పేరులో ఉన్నట్టే ఇందులో మనకు వెనిలా ఫ్రేగ్రెన్స్, వెనిలా నోట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అండ్ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ పర్ఫ్యూమ్ చాలా మంచి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఎవరికైతే కొంచెం సెన్సిటివ్ నోస్ ఉందో వాళ్ళు కూడా ప్రశాంతంగా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. అంత బాగుంటుంది స్మెల్ అనేది. అండ్ వీ హ్యావ్ డ్యూవీ ఫ్లోరల్ కిస్. సో ఇది మంచి ఫ్లోరల్ నోట్స్తో వస్తుంది అనమాట. కొంచెం ఫ్లోరలీ ఫ్లారీ ఫ్రేగ్రెన్స్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. సో టోటల్గా మన దగ్గర 4 ఫ్రేగ్రెన్స్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మీకు నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటా చూడండి. సో ఆ కూపన్ కోడ్ మీరు ఆక్వాలాజికా వెబ్సైట్లో యూజ్ చేశారనుకోండి మీకు 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అది మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. అండ్ ఆక్వాలాజికాలో నాకు ఇంకొకటి బాగా నచ్చిండేది ఏంటంటే వాళ్ళ ఫ్రెష్ డ్రింకింగ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక పర్పస్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్లో ఉండవు. సో మన ద్వారా వాళ్ళు ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ని అందరికీ అవైలబుల్లో వచ్చేలాగా చూసుకుంటున్నారు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ చెక్అవుట్ దీస్ ప్రోడక్ట్స్. అండ్ ఇప్పుడు మనం మంత్లీ రీసెట్ చేయాలి కాబట్టి లెట్స్ గెట్ అవర్ డైరీ అండ్ మిగతా నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని తీసుకొని ఐ విల్ షో యూ నేను మంత్లీ రీసెట్ ఎలా చేసుకుంటాను. Like you like me too. We can take it slow, make sure we do this right. Canceled all my plans to be with you tonight. So just టిపికల్గా చూసుకుంటే ఇది నా చిన్న సెటప్. కొంచెం వర్క్ చేసుకోవడానికి అంతా ఇక్కడ కన్వీనియంట్గా ఉందని ఇక్కడ పెట్టాను. ల్యాప్టాప్కి స్పేస్ లేదు, పక్కన పెట్టాను. దాంట్లో ఎక్సెల్లో మొత్తం అన్ని టాలీ చేసుకుంటూ రావాలి, ఏ ఫైల్ మీద వర్క్ చేస్తా అంటే ఆ ఫైల్. సో అజిత్ ఇదంతా నాకు చేపిస్తూ ఉంటాడనమాట. సో నాకు కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అని. ఫస్ట్ నుండి అజిత్ చేసిస్తూ ఉండే నాకు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఫైల్ సో దట్ నాకు టాలీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ నుండి నా దగ్గర కాన్స్టెంట్గా ఉండేది ఒక నా ప్లానర్ ఒకటే. ఆల్మోస్ట్ ఒక 5 years నుండి నేను ప్లానర్స్ యూజ్ చేస్తున్నా. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మీరు
మీరు నన్ను ప్లానర్ యూజ్ చేసే చూసే ఉంటారు. మీరు ఎక్కడ నుండైనా తీసుకోవచ్చు. నన్ను ఈ ప్లానర్ స్పెసిఫిక్గా అడిగారనమాట. ఇది ఆర్ట్లూమ్ అని ఒక వెబ్సైట్, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ పేజో వెబ్సైట్ ఉంటుంది, అక్కడ నుండి తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ప్లానర్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ దాంతోపాటు ఒక జర్నల్, ఒక నోట్ ప్యాడ్ సైడ్కి పెట్టుకుంటాను, సో దట్ నా టు డూ లిస్ట్ అంతా ప్రాపర్గా రాసుకోవచ్చు అని. 2025లో నా మేజర్ ఎజెండా ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ అంతా కరెక్ట్గా టైం టు టైం స్కెడ్యూలింగ్ పెట్టేయాలి. అండ్ ఎవ్రీ మంత్ నా షూట్స్ ఏముంటే ఆన్ టైం అయిపోవాలని చెప్పేసి. 2024లో ఏమైందంటే కాన్స్టెంట్ మాకు కొంచెం ట్రావెల్ ఉంది అండ్ దాంతోపాటు మీరు అడుగుతూ ఉంటారు కాన్స్టెంట్గా మోటివేటెడ్గా ఇంత యాక్టివ్గా ఉంటారు అని చెప్పేసి. అట్లా ఏం లేదు. సో అట్లీస్ట్ ఒక 30-40% ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ వెరీ లేజీ అండ్ చాలా ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాయి. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఏమవుతుంది అని చెప్పేసి. అట్లా లైట్ తీసుకోకూడదు వర్క్ని. సో ఈ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఎ లాట్ అని ఫిక్స్ అయిపోయినాను అనమాట. సో దానికోసం నేను ఏమేమి చేయాలి అని రాసి పెట్టుకుంటూ ఉంటా. సో బేసిక్గా ఐ థింక్ నేను ఇంత డెప్త్గా మీకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటాను. సో మంత్ స్టార్ట్ అవ్వగానే ఈ దీంట్లో స్పెసిఫిక్ దాంట్లో ఏముంటాయంటే ఇంపార్టెంట్, ఐ థింక్ ఏదో పడేసిన, ఇట్స్ ఓకే. సో ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే ఆ డేట్స్ రాసుకోవడానికి మీకు ఇక్కడ ఒక స్పేస్ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటుగా టాప్ 3 ప్రయారిటీస్ ఆఫ్ దిస్ మంత్ రాసేస్తా. అండ్ ఈ మంత్లో ఏమేమి వర్క్ చేయాలి, పర్సనల్ టు డూ లిస్ట్ ఏంది, ప్రొఫెషనల్ అంటే నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా, సో వాటి టు డూ లిస్ట్, హ్యాబిట్ ట్రాకర్. సో ఫస్ట్ వీక్లో టార్గెట్స్ ఏంటి, సెకండ్ వీక్ అట్లా నాకు తగినట్టు ఈ డైరీ ఉంది, అందుకే నేను తీసుకున్నాను అనమాట, విచ్ ఇస్ ప్రిటీ కూల్. అండ్ మంత్లీ పేమెంట్స్ లాస్ట్ మంత్ది ఈ మంత్ది టాలీ చేసుకుంటా అనమాట. లాస్ట్ మంత్ నాకు ఇంకా బ్రాండ్ వాళ్ళు మీరు అనుకుంటారు ప్రమోషన్ చేయగానే వీళ్ళకి ఇట్లా డబ్బులు పడిపోతాయని. నో 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 ఆఫ్టర్ 30 days వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫ్టర్ 90 days కూడా వేస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అలాట్. ఆ బ్రాండ్స్తో మేము మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలన్నమాట, పేమెంట్ వేయండి అని చెప్పేసి. సో అట్లా లాస్ట్ మంత్వి ఈ మంత్కి ఇంకా ఏమైనా పెండింగ్ పెట్టారా అని చెప్పేసి అవి ఫాలో అప్ చేసుకోవాలి. సో అదంతా. అండ్ దాంతోపాటు ఆబ్వియస్లీ మీకు తెలిసిందే జిఎస్టీ. సో ఆ జిఎస్టీస్ కూడా నేను మంత్లీ పే చేస్తూ ఉండాలి. ఎక్స్పెన్సెస్ అంతా ఒక సైడ్ రాసుకుంటా. పర్మనెంట్వి ఉంటాయి కదా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హెల్ప్ వాళ్ళవి అవ్వచ్చు, లేదంటే మా బ్రాండ్ మేనేజర్కి నేను ఇచ్చే శాలరీ అవ్వచ్చు, థంబ్నెయిల్ ఎడిటర్కి ఇచ్చేది అవ్వచ్చు, లేదంటే నా పర్సనల్గా నాది హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేది డబ్బులు అవ్వచ్చు. అండ్ నేను పర్సనల్ సేవింగ్స్ కొంచెం చేసుకుంటూ ఉంటాను, సిప్ అవ్వచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్. ఇట్లా మంత్లీ ఇంత వెళ్ళాలి నా సేవింగ్స్లోకి, నా పర్సనల్ సేవింగ్స్ దర్శన్ది హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఫైనాన్స్ వైజ్గా చూసుకుంటే ఇద్దరం ఒకటే ఆబ్వియస్గా, కానీ ఐ లైక్ బీయింగ్ ఇండిపెండెంట్. అంటే నా బర్డెన్ వేరే వాళ్ళ మీదకి ఇవ్వడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటూ ఉంటా చూసుకోవడానికి. సో అవన్నీ నేను రాసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఆ నెంబర్స్ అయితే నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేను కాబట్టి. అంటే కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట, డబ్బులు అసలు మీరు సేవ్ చేసుకోరు, ఖర్చు పెడుతూ ఉంటారు. అట్లేం లేదు గైస్, నేను కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్ మీకు ఏం రావాలంటే అది రాసుకోవచ్చు. నేనైతే పర్టికులర్గా ఆ డే ఎలా వెళ్ళింది అని దీంట్లోనే సింపుల్గా రాసేస్తూ ఉంటాను అనమాట. అండ్ మనకి ఎండ్ ఆఫ్ ది మంత్లో ఇలా ఉంటుంది, అంటే మనకి హైలైట్స్ ఆఫ్ ద మంత్, హ్యాపీ మూమెంట్స్ ఆఫ్ ద మంత్, ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను, నేను వర్క్ది ఒకటే దీంట్లో రాసుకుంటూ ఉంటాను కాబట్టి. సో ప్రస్తుతానికి ఇవన్నీ రాసేది ఉంది. ఐ విల్ వర్క్ ఆన్ దిస్ వన్, ఇది నా వర్క్ అనమాట. సో ఎవ్రీ మంత్ ఇలా చేసుకుంటూనే ఉండాలి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours అట్లీస్ట్. 2 hours నేను మీకు చూపిలేను కాబట్టి మీరు టైం ల్యాప్స్లోకి వెళ్ళిపోండి, నేను నా వర్క్ చేసేసుకుంటా. ఓకే, You like me too. We can take it slow, make sure we do this right. Canceled all my plans to be with you tonight. ప్రస్తుతానికి నేను లాస్ట్ మంత్ రాసుకొని ఉంటా కదా కొంచెం వర్క్ ఏది పర్సనల్ ఏది అని చెప్పేసి, దాంట్లో ఏవైనాయి ఏవి కాలేదు అని చెప్పేసి టిక్ ఇంటూ పెట్టేసుకుంటూ ఉంటాను. అండ్ నేను ప్రాపర్గా ఫాలో అవ్వండి ఏంటి అంటే నా హ్యాబిట్ ట్రాకర్ రోజు టిక్ పెట్టడం ఇంటూ పెట్టడం మర్చిపోయాను అనమాట. సో దాన్ని వదిలేస్తాను. అట్లా మనం డైట్ వర్కౌట్స్ ఎంత చేయాలనుకున్నా కూడా అంత స్ట్రిక్ట్గా చేయలేకపోతున్నాము. బట్ థ్యాంక్ యూ సో మచ్, నేను కొంచెం వెయిట్ లాస్ అయినాను అని చెప్తాను. అందుకు కొంచెం చాలా తక్కువ తగ్గాను. ఈసారి కావాలని నేను డైట్ చెప్పట్లేదు, ఎందుకంటే నేను కంప్లీట్గా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వరకు మీకు చెప్పట్లేదు నేను ఈసారి. సో ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్. Think I might be stuck on you. I love the things you did for me. It seems like you dropped. హాయ్ మమ్మీ,
హాయ్, గృహప్రవేశానికి పొద్దున పోయి ఇప్పుడు వచ్చిన. మార్నింగ్ పోయింది గైస్. పొద్దున వీడియో తీసే టైం లేకపోయి ఇంకా ఓన్లీ గృహప్రవేశానికి ఒకటే కాదు గైస్ పోయింది, అది అట్లే ఊరికి. మా అమ్మోళ్ళ ఊరు 15 minutes, అందుకే 15 minutes అయితే ఇంకా పోయి రాకుండా ఎట్లా రాలేదు కానీ. గృహప్రవేశం ఏమో 12:30కి అంతా అయిపోయింది. ఓకే, అక్కడికి పోయినాము. ఓకే ఓకే. డాడీ అప్పుడే అనా లేదులే అమ్మ వచ్చాక లేట్ అవుతుందిలే, ఈవినింగ్ అవుతుందేమో అని. ఏందో తెచ్చింది గైజ్, అక్కడికి పోయినాక ఏదో ఒకటి తీసుకొస్తా ఉంటుంది. ఊరికే ఉండదు, అన్ని తీసుకుంటాం. చూడు పెట్టుకోవచ్చు కదా డబ్బులు, ఎందుకు అన్ని మళ్ళీ ఇట్లా ఖర్చు పెడుతుంది అవ్వ. అయ్యయ్యో అవ్వ వాళ్ళు ఎట్లా తెలుసా గైజ్, వాళ్ళు సేవ్ చేసుకుంటారు, ఇట్లా ఖర్చు పెట్టేస్తారు. ఇది మెవ్వకంట, ఇది అవ్వక నానమ్మక. ఓకే గైజ్, ఇది చీర మా నానమ్మకి ఇంకా చూపిలేదు, ఇప్పుడు చూపియాల. బాగుంది కదా, తీసుకుందమ్మా, బాగా కనిపిస్తుంది. ఇది ఊరికే సాఫ్ట్ సిల్క్. ఓకే, ఇట్లా సాఫ్ట్ చీరలు అన్ని నువ్వేలే కట్టుకుండేది, పిన్ని కట్టుకోదు మమ్మీ. పిన్ని కానీ తీసుకుంది కాదు, పిన్ని మొన్న ఒకటేదో సారీ గైస్ మా అమ్మ ముందే చెప్పింది అనమాట, లేలే నువ్వు కట్టుకోవాలంటే. బ్లౌజ్ కుట్టి నేను కానీ బ్లౌజులు కుట్టింది 2 రోజులు, మా అమ్మ తృప్తి కోసం కట్టుకుంటే మళ్ళీ మా అమ్మకి ఇచ్చేస్తాను. ఓకే. అయ్యో పిన్ని లేదు కట్టుకుంటానని చెప్పి తీసుకుంది, మళ్ళీ కట్టుకోలేదంట గైస్. అంతే, సాఫ్ట్ బాగుంటాయి మమ్మీ, నువ్వు రోజు వేసుకుంటావు కాబట్టి సరిపోతాయి. ఇది కూడా కలర్ బాగుంది. అవ్వ కూడా బాగా సెలెక్ట్ చేస్తారు తెలుసా, సారీస్ డ్రెస్సులు గోల్డ్ బాగా సెలెక్ట్ చేస్తారు. అవును, ఇది కూడా బాగుంది మమ్మీ. చీరలే చీరలు, ఫుల్ చీరలు. ఊరికే వద్దంటే ఇంకా తీసుకోండి. ఇది కొంచెం కలర్ నా దగ్గర ఉంది చూడు, నేను మొన్న తీసుకోనిలా అట్లున్నట్టుంది కదా, కొంచెం కలర్ అయితే సేమ్ అట్లే ఉంది, బాగుంది. బాగుందా? అదే బాగా ఇది బాగుంది, పాపను కుట్టించుకోవాలంట. నేను ఆడ కట్టుకోండి, ఉండే చీరలే చాలు, మీరే కట్టుకోండి. ఇది సూపర్ ఉంది, చాలా బాగుంది మమ్మీ. లెనిన్ బాందిని డిజైన్, బాందిని డిజైన్, ఇది బాగుంది. పిన్ని కోటిను నాకు బాగుంది, ఇట్లా కలర్. ఇది బ్లాక్ బ్లాక్. ఓకే, రెడ్ నాకు ఇష్టం. నీకు రెడ్ ఇష్టం లేదు, తీసుకొని నువ్వు వేసుకో, బాగుంటది. నా దగ్గర ఉంది ఇట్లాంటిది ఒకటి. అదే ఈ ప్లెయిన్ జాకెట్ ఉంది, దీంట్లో కానీ జాకెట్ సూపర్ వచ్చింది. అదే కుట్టింది నేను ఆడ, ఎందుకు ఊరికే వేస్ట్. నార్మల్ దే కుట్టించుకుంటావు, వేరేది ఇది కుట్టించుకో. ఏమి బాగుందా? బాగుంది కదా, ఇది కుట్టించుకోవాలి. ఏమైంది, లెన్స్ సరిపోతుందా? ఎందుకు సరిపోతుంది, పెద్దగా ఉన్నాయి చీరలు. మరి ఇంకేమి, పిన్ని గానీ అంతే కుట్టించుకోక బాగుంది అని. బాగుంది కదా, దాంట్లోకి కుట్టించుకో. నువ్వేం రోజు వేసుకుంటేకే కదా, మరి ఏదైతే ఇదే కుట్టించుకో. బాగుంది, ఏమైంది, బాగుంటది కదా. బాగుంది, కుట్టించుకుంటా ఆంటీకి పంపించి. కుట్టించుకో, లైట్ వెయిట్ ఉంది, బాగా సాఫ్ట్ కూడా ఉందిలే. అదే సాఫ్ట్ గా ఉంది బాగా. ఈ సారీస్ తీసుకుంది, ఇంకా పిన్ని ఏం తీసుకుందో నాకు తెలియదు గైస్, అక్కడికి వెళ్ళిపోయింటాయి కాబట్టి. అవి కలర్లు వేరు, ఇది వేరే కలర్ పిన్ని తీసుకోండి. ఓకే, దీంట్లోనే వేరే కలర్ పిన్ని. ఓకే ఓకే, ఇది నేను తీసుకున్నా. అది ఆ బాక్స్ చూడండి, ఈ బాక్స్ చూడాలంగా నేనే ఆర్డర్ చేసిండేది. అది ఇదా ఒక చూపిల్ల సిజర్ దాల్లా ఇట్లది, ఇది లేపూరికే వచ్చేస్తుంది. ఇది కదా, అట్లా కాదు మా. Hooked on you. All of the things you said to me, it seems like you like me too. We can take it slow, make sure we do this right. Canceled all my plans to be with you tonight. So just sit with me, talking to the night until the morning, building chemistry. I don't think వీడియో ఆన్ చేయలేదు కదా ఇంతసేపు. నేను జూలీ కెమెరాతో అలవాటై ఫోన్ లో తీస్తే ఇట్లే ఉంటుందేమో. హాయ్, వీడియో ఆన్ చేయకుండా వీడియో తీసాననే ఫీలింగ్ లో నేను ఏదేదో వాగినా తెలుసా ఇంతసేపు. జూలీ చెప్పే వరకు నాకు తెలియలేదు అసలు నేను వీడియో ఆన్ చేయలేదని చెప్పేసి. హలో, బాగున్నారా అందరూ? హాయ్, మా ఇంటి దగ్గర పోతున్నా. నాకు తల ఈ పాప లాలీపాప్ ఒకటి తింటాను. అయిపోయి సరేలే, అదే పని మీదే ఉండరు, లాలీపాపులని. అవునా, ఓకే పోదాం. పక్కకు రారా, నేనే పక్కకు పోర్లా. గైస్ చాలా మంది నాకు డ్రైవింగ్ రాదు అనుకుంటారు, ఎప్పుడు దర్శనే డ్రైవ్ చేస్తా అంటారు. కాబట్టి అక్క మీకు డ్రైవింగ్ వచ్చా అని నేను డ్రైవ్ చేసిన 2-3 సార్లు అడుగుతా. అన్ని వచ్చు, మనం చెయ్యం అంతే. ఓకే, we prefer not to because we are passenger princess. ఇంటర్ లోనే వచ్చు. ఇంటర్ లో అంటే నాకు మళ్ళీ
మేజర్ కాకముందే కార్ నేర్పించినారు అనంతండి 18 తర్వాతే నేర్చుకున్నా. అది కూడా ఏం తెలుసా, మా డాడీ ఈ కార్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఈ కార్ లోనే నేర్చుకున్నా. ఈ కార్ ముసలిది అయిపోయింది వాటికి, అంటే అట్లా అన్నమాట. ఎప్పుడు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ ఐ థింక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిండేది కారు. ఆ టైంలోనే నేర్చుకున్నా. దానికి ముందు ఇంకా స్కూటీ అయితే నేర్చుకున్న తర్వాత అజిత్ నేర్చుకున్నాడు. ఎస్, ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గా ఇద్దరం. డాడీ నైట్ టైమ్స్ పిలిచాబోతాండ్రి మమ్మల్ని, వెనకాల కూర్చుంటాండ్రి గైస్ వీళ్ళు. డాడీ వాళ్ళకు భయం గైస్, చాలా భయము. అంటే మనంత గట్స్ లేవన్నమాట జూలీ వాళ్ళకి, ధైర్యం లేదు, పడతామేమో అని భయము. స్కూటీ వద్దులే, కార్ డెఫినెట్ గా నేర్చుకుంటారు, అది ఇంకా వేరే చాయిసే లేదు కాబట్టి నేర్చుకోవాల్సిందే. నేను నేర్పిస్తా. ఓకే, ఐఎమ్ ఎ వెరీ గుడ్ డ్రైవర్ యు నో. ఓకే, కానీ బెంగళూరులో ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలంటే నాకు నచ్చదు కాబట్టి ఐ ప్రిఫర్ నాట్ టు డ్రైవ్. అంతే, అంటే విసుగు వచ్చేస్తుంది. విసుగు, ఇరిటేషన్, కోపము. అంటే ఓపిక ఎక్కువ. అవును, కోపం రానోళ్ళకి, నోట్లో నుండి ఆనిముత్యాలు రానోళ్ళకి కూడా బెంగళూరు ట్రాఫిక్ చూస్తే ఒరే అని వచ్చేస్తాయి. సో అందుకే ఎందుకు వచ్చింది ఊరికే మన టెంపర్, ఎందుకు ఊరికే బర్న్ చేసుకోవడం అని చెప్పేసి చేస్తుంటాడు అనమాట. మన దర్శన్ అట్లా మింగేస్తాడు, ఎవరన్నా దూరుతూ ఉంటారు కదా మధ్యలో. సో అట్లా మనకు కాదు కాబట్టి గైస్, సీట్ బెల్ట్ ఏమంటే పక్కనే ఇల్లు గైస్. వచ్చేసినాం చూడండి, విత్ ఇన్ నో టైమ్ యూర్ హియర్. పక్క సందే ఇల్లు. 5 minutes కూడా పట్టదు. ఎస్, వాక్ అయితే 10 minutes. ఓకే, వచ్చేసాం మళ్ళీ. ఇందాక కార్ లో హాయ్ చెప్పింది, మళ్ళీ హాయ్ చెప్తాను. రెండోసారి చెప్పండి, మాటలు రావు. ఓకే, అది కరెక్ట్. ఇద్దాం, మీ చెక్క వచ్చింది చూడు, చూసినావా? ఇంకో రౌండ్ చేసేటప్పుడు యూస్ అవుతుందిలే. బాగుంది, అదే బాగుంది ప్రెస్ చేసేది. దీంట్లో కాయలు వస్తుంది. అర్థమైందా? ప్లేట్ పెట్టాలా? అవసరం లేదు కదా మమ్మీ. ప్లేట్ పెట్టుకుంటే ఆయిల్ అటుపోతుంది. అదో కింద బొక్కలు ఉన్నాయి, పై కింద. బొక్కలు కూడా ఇచ్చినారు అంతేలే. పెట్టుకుంటారు మామూలుగా, గిన్నె ఉంటది. అవునవును, పెట్టేసి ఎంతో వస్తే అది ఉంటాం, లేదంటే గింటే. లేదు, అవుతుంది. అది చూడు, స్ట్రాంగ్ గానే ఉంది అసలు. 200 రూపీస్ కి మన బల పెట్టాలా. నానమ్మ వచ్చింటే, అత్త వచ్చింటే చూసేకొచ్చినా. ఎస్, బాబాయ్ కూడా ఇందాకే వచ్చి వెళ్ళినారు గైస్. పోయినాడు, కాఫీ చేస్తాం. చాలా రోజుల తర్వాత వచ్చింది. అవును, మన అజిత్ అయితే సండే కాబట్టి పైనుండి కిందికి రాడు అసలు. రాడు, సండే అయితే పైకి పోయినాడంటే ఇంక పొద్దున్నే. మధ్యాహ్నం లంచ్ కూడా ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చేయడు. ఈ రోజు బయట కదా, 11 కైనా ప్లేట్ లో వచ్చి తీసుకొని పోతాడు. పైనే సండే ఇంక మాయం అయిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ రోజే కిందికి వచ్చేది. మధ్యాహ్నం తినేస్తాడు, ఆకలి కాదు. ఎస్, డాడీ కూడా పుష్ప 2 సినిమా చూడాలంటాడు. కాకపోతే పెద్ద సినిమా కదా, అంటే నేను అదే ఏమి 2 రోజులు చూసుకుంటే అమ్మ ఇంకోసారి చూడాలంటా. మొత్తం రిలీజ్ చేసినారు, మిస్ అయిండేటివి అన్ని. ఎందుకు రాలేదు అంటే ఎగ్జామ్. సిన్సియర్ స్టూడెంట్ కాబట్టి చదువుకుంటోంది. ఇంట్లోనే చదువుకోవాలంట. అంటే ఎగ్జామ్ టైంలో అటుకి రాదు. అవును, చదువుకుంటుంది. ముందు చదవదు అనమాట, కరెక్ట్ ఎగ్జామ్ టైంలోనే బాగా చదువుతుంది. అందుకని లాస్ట్ మినిట్ స్టూడెంట్ రీడింగ్. కానీ ఆ మార్కులు ఎట్లా వస్తాయి తెలుసా గైస్? అంటుంది పల్లాపులు చదవాలన్నా, రేపు ఎగ్జామ్ అన్నా గంట ముందు చదువుకుంటే చాలు. ఇప్పుడు కానీ సండే పల్లాపులు చదవదు. 7 నుంచి 9 వరకు అదే స్టార్ట్ చేస్తే అట్లా 7 లోపు అయిపోగొడుతుంది. మళ్ళీ మార్క్స్ బాగా వస్తాయి గైస్. డాలిక్ చాలా అది డిలీట్ చేయనే డైలాగ్ నీది ఐకానిక్ చేస్తాను ఛానల్లో. ఏమనంటే అది డిలీట్ చేయంటుంది. అది ఎట్లా డిలీట్ కాదు, అదే పెట్టాలా? ఎందుకు తీసేయాలా? ఎవరికైనా అంతే, మెమరీ పవర్. ఆర్టిస్ట్ అయినా కూడా ప్రాంప్టింగ్ ఉంటుందమ్మా. మనం న్యాచురల్ అసలు. మనము పాలు వంగిపోయాను ఎక్కడ. ఎస్ 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 బికాస్ మనం బ్లాగర్స్, వాళ్ళు ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళకి ప్రాంప్టింగ్ అంతా. మమ్మీ కామెంట్స్ వచ్చినాయి, మమ్మీ నీ బిర్యానీ ట్రై చేసినారంటే చాలా బాగా వచ్చిందంట. చేయలే ఈ రోజు హడావిడిలో. బిర్యానీ చాలా బాగా వచ్చింది, తెద్దామని ఫోన్ చేస్తే నీకు చేస్తే స్నానాలు వెళ్ళాను. వద్దు మా ఇంట్లో దండి ఉందని. ఏమీ లేదు, తీసుకురాల్సింది డాడీ ఊరికే అట్లా. ఈ రోజు పని ఎక్కువ, నేను బాగుందో మటన్ పూరి చికెన్ ఫ్రై చేసిన. లేదంట
ఎక్కడుంది డాడీ బిర్యానీ ఉందని చెప్పిన బిర్యానీ మొన్ననే కదా బిర్యానీ చేసిండేది ఇంకా మొన్న 2 రోజులు వరుసగా చేసిన అవును వద్దు మమ్మీ రోజు చేయకూడదు మమ్మీ బోర్ కొట్టేస్తుంది మళ్ళీ ఎంత బాగున్నా కూడా చేసినారంట అది దీక్ష గురించి అంటే చెప్పు మమ్మీ నువ్వు బిర్యానీ చేసినావు చూడు అది ఎక్కడ తెచ్చినావు బ్రాండ్ అడుగుతారు మనం ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అట్లా కాదండి కొనుక్కోండి వీళ్ళు రూపాలిలో బయట స్టోర్ లో తీసుకుంటారు నా దగ్గర ఉన్నాయి 2 పెద్దది లేదు ప్రెస్టేజ్ కాదు అదేదో సంథింగ్ డిఫరెంట్ ఎందుకంటే నేను ప్రెస్టేజ్ అట్లా దాంట్లో చూడలే హలో నాట్ దాట్ అది హాట్ బాక్స్ మిల్టనా షోరా మిల్టన్ లో అంత మంచిగా వచ్చినాయా అవునా బాగున్నాయి ఏమో కానీ చాలా బాగున్నాయి డేక్షాస్ అయితే ఎవరన్నా దొరికితే తీసుకోండి అమెజాన్ లో అయితే లేవు లేకపోతే ఇప్పటికి లింక్ ఇచ్చేస్తా ఆంటీ గైస్ నేను అవి ఎందుకు తెచ్చినానంటే అవి ఎంత అంటే సుమారుగా 15,000 పడినాయి మొత్తం ఆ రోజు సుమారు తీసుకున్నాను అంటే నాకు కూడా తీసుకుంది ఏమో తీసుకుంటే ఏమోకి చాలా తెచ్చినా కదా నేను అది ఉంటుంది కానీ ఒకటి పెద్ద నేను అంత పెద్దది ఎట్లా వాడాను ఉండా ఇంకా అంత పెద్ద వాడను ఉన్నాయి అక్కడ ఉండేటివే చాలు అవును చాలా బాగా వస్తాయి ఎక్స్క్యూజ్ మీ జూలీ నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు నీ డైట్ ప్లాన్ చెప్పాలంట నువ్వు చాలా సన్నగా అయినావు అని చెప్పి కాదు హాస్టల్ పోండి మా జూలీ లాగా తినకుండా ఉండండి చెప్పు అంటే నేను అనుకోని హాస్టల్కి వెళ్ళిపోండి అందరూ సన్నగా అవుతారు హాస్టల్ పోయిండే వాళ్ళు కూడా కొంచెం మంది లావ్ అవుతారు మన జూలీ లాగా తినకుండా ఉండాలా సాటర్డే మామూలుగా వీకెండ్ అట్లా మార్నింగ్ టిఫనే తిందు అవును ఎప్పుడు హాలిడేస్ వచ్చినా జనరల్ గా కూడా ఆఫ్టర్నూన్ ఏం తింటావు చెప్పు నువ్వు నిజం చెప్పు అంతే గైస్ ఇంకేం తినదు జూలీకి పెద్దగా నచ్చదంట అందుకు తినలేదు ప్లస్ నైట్ వాకింగ్ పప్పన్నం అంతే నైట్ వాకింగ్ చేస్తుంది గైస్ తినేది తక్కువ వాకింగ్ ఎక్కువ యాక్టివిటీస్ కాలేజ్ కదా స్టూడెంట్ ఉన్నప్పుడు బాగా తిరిగేది ఎక్కువ ఉంటుంది స్టడీస్ టెన్షన్ ఉంటుంది తినడం తక్కువ సన్నగైపోయింది అవును అవును అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అవును బాగా రెస్ట్ మోడ్ లో ఉంది గైస్ జూలీ బాగా రెస్ట్ తీసుకో అవును ముందు 1 month ఇస్తాను సెమ్ అయిపోయిన ప్రతిసారి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు 15 days ఇస్తున్నారు అంతే 15 days నీకు అంతే కదా హాలిడేస్ బట్టలు ఇంతవరకు ఉన్నాయి అవును మొత్తం ఎత్తుకొచ్చింది హాస్టల్లో ఉండే బట్టలన్నీ కాదు కొన్ని అంట కొన్ని అక్కడ పెట్టి అన్ని తెచ్చింటావు కదా ఆల్మోస్ట్ ఓకే ఏం చేస్తుంది చాలా రోజులే కదా బెంగళూరు కానీ పోలే కదా ఈ మధ్య బెంగళూరు పోలేదా ఓకే అంటే మన కాలేజ్ ఉండేది బెంగళూరులో కదా గైస్ వీళ్ళు ఏమంటారు తెలుసా మన ఆర్ఆర్ నగర్ లో కదా మన ఇల్లు ఉండేది మీది వేరే ఊర్లో అది బెంగళూరు కిందికి రాదంటారు అంత దూరం అంటారు అవును అది నిజమే ఎస్ ఎస్ సర్లే నెక్స్ట్ ఏదైనా తీసుకుంటే ఇటు సైడ్ తీసుకుందాం అంతే కదా ఎస్ తీసుకుంటామా కడతామా అమ్మో అట్లయితే ఎన్ని బెడ్రూమ్లు కావాలో ఓకే గైస్ టచ్ తొందరగా ఇల్లు కట్టుకోవాలని చెప్పండి ఓకేనా తొందరగా ఇల్లు కట్టాలని ఆశీర్వదించండి థ్యాంక్ యూ నువ్వు కూడా బ్లెస్ చేసాను నేను నిన్న ఈవినింగ్ లైవ్కి వచ్చినప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి అయినో చాలామంది మిస్ అయ్యారు ఎందుకంటే నేను ముందే చెప్పలేదు కాబట్టి బట్ మీ కామెంట్స్ అన్నీ చూసాను మిస్ అయ్యాము అంటున్నారు నెక్స్ట్ టైం లైవ్కి వచ్చేటప్పుడు నేను డెఫినెట్గా ముందే చెప్తాను వీకెండ్స్ అయితే ఐ థింక్ చాలామంది ఫ్రీ ఉంటారు కాబట్టి ఆ టైంలో నేను ఎప్పుడైనా లైవ్కి రావడానికి చూస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైవ్ జాయిన్ అయ్యారో లేదంటే లైవ్ చూసిన వాళ్ళకి మిస్ అయిన వాళ్ళ కోసం నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను డెఫినెట్లీ మీరు చూడొచ్చు అనమాట దాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్ ఎవరెవరికైతే వ్లాగ్ చూడడం ఇష్టమో మీతో పాటు వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ దే కెన్ వాచ్ అలాంగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్ బాయ్